కొంతమందికి ఇస్లాం అన్నా ముస్లిమ్స్ అన్నా అస్సలు నచ్చదండి. ఎందుకు? నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మేబీ వీళ్ళకి భయమేమో. మరి ఎందుకు నచ్చరు మీకు ముస్లిమ్స్? అందరికి కాదండి, కొందరికి. ఎక్కడ ఖురాన్లోని సత్యాలు చూపించి అందరినీ ఇస్లాం వైపు పిలుస్తారో ఏమో అన్న భయమా? అంటే ఆ నిజమైన దైవాన్ని గుర్తించడం మీకు ఇష్టం లేదా? ఏం నరకానికి వెళ్ళాలని ఉందా? ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారమ్మా? స్వర్గానికి వెళ్తారా? లేదు లేదు లేదు, వారికి నరకమే శాశ్వతం. అది ముస్లింలైనా, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, ఎవరైనా. ఇంకా మీ ఇష్టం. సత్యాన్ని తెలుసుకుంటారో లేదా అవిశ్వాసులుగానే మిగిలిపోతారో మీ ఇష్టం. లేకిన్ ఆ రోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలాకి మీరు సమాధానం చెప్పగలరా? అల్లా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. ఏం మీకు సత్యాన్ని ఎవరు చెప్పలేదా? మీకు ఇస్లాం గురించి ఎవరు చెప్పలేదా? అప్పుడు మీరు చెప్తారు, లేదల్లా మాకు చెప్పారు, అల్లా ఒకడేనని చెప్పారు, మనం అంతా ఒకటేనని చెప్పారు, ఇస్లాం అందరిదని చెప్పారు, కానీ మేము వినలేదల్లా. అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది ఆలోచించారా? అల్లా మనల్ని తన ఆరాధన కోసం పుట్టించాడు. మీరు అల్లాని వదిలి ఎవరిని వాడుకుంటున్నారు? రాళ్ళు, చెట్లు, పుట్లానా? మీకు తెలీదా? సనాతన ధర్మంలో కూడా విగ్రహారాధన చేయకూడదని లేదా? మీరు చదివారా? చదవరు. మీకేం అవసరం ఉంది? మీరు బస్ ఈ జీవితమే శాశ్వతం అనుకుంటున్నారు కదా? లేదండి, అసలు జీవితం మనం చనిపోయాక మొదలవుతుంది. ఆలోచించడం కాదు, జాగ్రత్త పడండి ముందుగానే, లేకపోతే శాశ్వతంగా నరకంలోనే. నా మాటలు మీకు తప్పుగా అనిపిస్తే ఐఎమ్ సారీ అండి. బట్ సత్యాన్ని తెలపడం ఇది మా ముస్లింలపై ఫర్జ్ అండి. తప్పనిసరిగా చెప్పాలి. అల్లా మనందరికీ విని వదిలేయకుండా అమలు చేసే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.